బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాయని యాదగిరి, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో సమానత్వం సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 118వ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేయడం జరిగింది. బాబు జగజీవన్ రావు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశ ఉప ప్రధానిగా చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ దళితులను స్పీకర్గా మరి ఎన్నో అత్యున్నతమైన స్థానాల్లో ఉంచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా మరి దళితులంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే దళితులు, ఆ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. వారి ఆశయాలను మేము కూడా ఎల్లప్పుడూ కొనసాగిస్తూ మరి వారి ఆశయాలకు అనుగుణంగా మరి దళితులకు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవ చేయడం జరుగుతుంది.